ఇక సిట్ కార్యాలయం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మరికొద్దిసేపట్లో అయితే సిట్ విచారణకి ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి హాజరు కాబోతా ఉన్నారు. ఆయన ఇప్పటికే ఒకసారి సిట్ విచారణకి హాజరయ్యారు. తన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా సిట్ అధికారులకి తెలియజేశానని కూడా ఆయన గతంలో విచారణకు హాజరైన సమయంలో కూడా మీడియాకు కూడా వెల్లడించారు. ఆ తర్వాత ఆయన ముందస్తు బెయిల్కి ప్రయత్నించారు. ఏపీ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ ఆ పిటిషన్ డిస్మిస్ అయింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా ఆయనకి నిరాశ ఎదురైంది. సుప్రీంకోర్టు కూడా ఆయన బెయిల్ పిటిషన్ ని డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడికి వెళ్లకుండా ఉండటానికి సిట్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఆయనకి లుకౌట్ నోటీసులు కూడా సర్క్యులర్ కూడా ఇష్యూ చేశారు. నిన్న ఏసీబీ కోర్టులో కూడా అరెస్ట్ వారెంట్ కు సంబంధించి పిటిషన్ కూడా దాఖలు చేశారు. కొన్ని టెక్నికల్ రీజన్స్ తో అది రిటర్న్ అయినప్పటికీ మరోసారి పూర్తి కాగితాలతో మరోసారి కూడా దాన్ని దాఖలు చేసిన నేపథ్యంలో ఇక ఆయన అరెస్టుకు సంబంధించి కూడా సిట్ అధికారులు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారం కూడా ఆయనకు అందింది. అదేవిధంగా సిట్ అధికారులు కూడా విచారణకు హాజరు కావాలి అని కూడా ఆయనకి నిన్న నోటీసును కూడా పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. 12 గంటల సమయానికి గన్నవరం విమానాశ్రయానికి కూడా చేరుకుంటారు. తిరుపతి ఎంపీ ఎవరైతే ఉన్నారో గురుమూర్తితో కలిసి ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ కు వస్తారు. అక్కడ నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి వస్తారు. ఇదే విషయాన్ని సిట్ చీఫ్ గా ఉన్నటువంటి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కూడా మిథున్ రెడ్డి ఇప్పటికే సమాచారం కూడా అందించారు. వాళ్ళ విచారణకి హాజరవుతున్నట్టుగా కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన విచారణకి హాజరైన తర్వాత మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేస్తారని అయితే మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఆయన ఈ అరెస్టు నుంచి బయటపడటానికి పూర్తి స్థాయిలో అటు హైకోర్టుని సుప్రీంకోర్టుని ఆశ్రయించినా ఎక్కడా కూడా 2 చోట్ల ఊరటైతే దక్కలేదు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఈ స్కామ్ కు సంబంధించి మిథున్ రెడ్డి పాత్ర ఉందనే విషయాన్ని పదే పదే సిట్ అధికారులు అయితే న్యాయస్థానం దగ్గర పిటిషన్ల విచారణల సందర్భంలో చెప్పడం జరిగింది. ఆయనకి సంబంధించిన కొన్ని సంస్థలు కూడా ఈ లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బులు కూడా మళ్లించినట్టుగా కూడా చెప్పిన నేపథ్యంలో ఆయన పాత్ర స్పష్టంగా ఉంది. ప్రైవేటు వ్యక్తులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆ పాలసీని ఎవరైతే సిద్ధం చేశారో దానిలో కీలక పాత్ర పోషించారనే విషయాన్ని స్పష్టంగా సిట్ తన విచారణలో గుర్తించినట్టుగా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. అదేవిధంగా మద్యం సరఫరా దగ్గర నుంచి డిస్టిలరీస్ నుంచి మద్యం ఏదైతే సరఫరా అవుతుందో ఆ తయారీ గాని కొత్త బ్రాండ్లకు సంబంధించి నిర్ణయాలు గాని ఇవన్నీ కూడా కీలక పాత్ర పోషించినటువంటి ఈ నిందితుల్లో మిథున్ రెడ్డి కూడా ఉన్నారనేది సిట్ ఆరోపిస్తుంది. అందుకు సంబంధించి తగిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయనే విషయాన్నే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలోనే ఆయనకి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ న్యాయస్థానాన్ని కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఇదంతా ఒక కుట్రపూరితంగా రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వం చేస్తుందనేది అటు మిథున్ రెడ్డి ఆరోపణగా ఉంది. ఇవన్నీ గతంలో 2014 నుంచి 19 సమయంలో కూడా కొన్ని కేసులు పెట్టారు. దానిలో కూడా క్లీన్ చిట్ వచ్చింది. ఇప్పుడు ఈ కేసు కూడా కక్షపూరితంగా పెడుతున్నారు. దీంట్లో కూడా క్లీన్ చిట్ వస్తుంది. రాజకీయాల్లో జైలుకు వెళ్లే అంశానికి సంబంధించి కానీ అరెస్టులకి భయపడే వ్యక్తిని కానీ ఖచ్చితంగా సిట్ విచారణకు హాజరవుతానని కూడా మిథున్ రెడ్డి కూడా ఢిల్లీలో చెప్పిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఇవాళ షార్ట్ షీట్ కి సంబంధించి కూడా ఈయన అరెస్టు బేస్ చేసుకుని ఇవాళ దాఖలు చేస్తారా లేకపోతే అరెస్ట్ చేసిన తర్వాత సోమవారం ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారనే అంశం కూడా మిథున్ రెడ్డి అరెస్టుతో ముడిపడి ఉన్న నేపథ్యంలో 12 గంటల సమయం తర్వాత సిట్ కార్యాలయానికి అయితే మిథున్ రెడ్డి చేరుకోబోతా ఉన్నారు. సిట్ చీఫ్ గా ఉన్నటువంటి రాజశేఖర్ బాబు కూడా ప్రస్తుతం కార్యాలయంలోనే ఉన్న నేపథ్యంలో మొత్తం 11 మంది నిందితులు ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారు. వాళ్లలో రాజకీయ పార్టీలకు సంబంధించి చూస్తే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఇక సీఎంఓలో పనిచేసినటువంటి గతంలో ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్న నేపథ్యంలో రాజకీయ పరిచయాలు ఉన్న వ్యక్తిగా అంటే రాజకీయాల్లో నేరుగా ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తుల్లో అటు చెవిరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు మిథున్ రెడ్డి వంతు కూడా వచ్చింది. మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడానికి పూర్తి స్థాయిలో అటు సిట్ అధికారులు కూడా సిద్దమైనట్టుగా తెలుస్తోంది. సిట్ కార్యాలయం చుట్టూ దగ్గర పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున బందోబస్తును కూడా సిట్ అధికారులు ఏర్పాటు చేశారు. ఆయన వచ్చిన తర్వాత విచారణ జరిపి సాయంత్రం లేదా రాత్రికి మిథున్ రెడ్డిని అరెస్టు చేయడానికి సిట్ అధికారులు సిద్దమవుతున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. విచారణకు హాజరైన తర్వాత మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తారు. ఆ తర్వాత అరెస్టుకు సంబంధించి నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. సంతోష్.